వెల్కమ్ టు కేఎన్ఎస్ న్యూస్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు ఎంపీడీఓ సభాభవనం నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోస్ యాక్ట్ 2013 చట్టాలపైన ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీడీఓ సుగుణశ్రీ, చాపాడు ఐసీడీఎస్ సిడిపిఓ సావిత్రమ్మ, డిప్యూటీ తహసీల్దార్ అలీఖాన్లు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై, మహిళలు, బాలికలపై జరుగుతున్న దురాగతాలను ఎలా ఎదుర్కోవాలి, చట్టపరంగా ఎలాంటి రక్షణ పొందాలి వంటి అంశాలపై ఉద్యోగులకు ప్రభుత్వం తెచ్చిన పోస్ యాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ ఏవో నాగేంద్రబాబు, ఎంఈఓ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ మహిళా పోలీసులు, వివిధ కార్యాలయాల మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రతి కార్యాలయంలో 10, 12, 15 మంది కంటే స్టాఫ్ ఖచ్చితంగా ఉంటారు. అందులో 2, 3 లేడీస్ గ్యారంటీగా ఉంటారు. మగవాళ్ళు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. ఇది ముందు మనకు ఈ చెడగొట్టుంది ఈ సెల్ ఫోన్. దీంట్లో 70% బెనిఫిట్, 30% లాస్ ఉంది. దీంట్లో అన్ని విధాలుగా దీంట్లో సెల్ ఫోన్లో మొత్తం సైలెంట్ పెట్టేసి సైలెంట్లోనే యాక్టివేట్ చేయడము, ఫోటో తీయడము, ఆ వాట్సాప్ చూపించడము, డిమాండ్ చేయడము చాలా వరకు నా దృష్టికి వచ్చినట్టు 30-40% జిల్లా లెవెల్లో జరుగుతున్నాయి ఈ విషయంలో. అందుకే ఒక తహసీల్దార్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్గా తహసీల్దార్ను నియమించినారు. ఇండియన్ పెనాల్ కోడ్ కింద ఇది మామూలుగా ఎస్ఐ గారు రాలేదు, కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సిఐ కానీ ఎస్ఐ కానీ రమ్మని చెప్పినాను, కానీ రాలేదు. వాళ్ళు కూడా కొంచెం ఎలక్ట్రిక్ ఐపీసీ కోడ్ చెప్తారు. కంప్లైంట్ ఎలా ఉండాలి అంటే, ఒక మహిళను టచ్ చేయకుండా ఏదైనా దుర్భాషలాడినా, ఫోన్లలో ఏవైనా మెసేజ్లు పెట్టినా, అసభ్యకరమైన మెసేజ్లు కానీ మనము అవన్నీ జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఆధారాలతోనే ఇవ్వాలి. అవి కూడా మనము వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, అప్పుడు ఎవరు ఇవ్వాలి? ఆ ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు ఎవరైనా దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వచ్చు, ఫ్రెండ్ ఇవ్వచ్చు, కోవర్కర్ ఇవ్వచ్చు. అంటే ఎవరిచ్చారని ఎవరైనా బయటకు చెప్పరు. ఇదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులను, ఇళ్లలో పనిచేసే వాళ్ళను, వాళ్ళ మీద హెరాస్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని నోటు మాట కలిసినా కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ఎవరైనా పక్కన నాలుగు చూసే వాళ్ళతో కంప్లైంట్ రాయించుకొని దాన్ని సార్ చెప్పారు మండల్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాలని. ఆ కంప్లైంట్ బాక్స్లో ఆ కంప్లైంట్ డ్రాప్ చేసినట్లయితే అది ఎవరు ఇచ్చారనేది కూడా కాన్ఫిడెన్షియల్గా, అంటే నోటి మాటలతో కంప్లైంట్ ఇవ్వడం కంటే బాక్స్లో వేసినట్లయితే దాన్ని ఎన్జిఓస్, తర్వాత ఈ హై స్కూల్స్, మెయిన్ హై స్కూల్స్లో సార్ మీరు కూడా మీ హెచ్ఎంస్ మీటింగ్ పెట్టి ఈ పోస్ట్ యాక్ట్ గురించి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జిల్లా పరిషత్ స్కూల్స్లో, మన మండలంలో జిల్లా పరిషత్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో ఆ హెచ్ఎంస్ అందరికి కూడా పోస్ట్ యాక్ట్ 2013 గురించి మీరు అవగాహన కలుగు చేయాలి. ఎక్కువ స్కూల్స్ నుంచే కంప్లైంట్స్ మనకి వస్తున్నాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి ఆటో డ్రైవర్స్ మీద పిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి. మన సమాజంలో అతి నీచమైన పనులు జరుగుతుంది. కన్న తండ్రి కూడా చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు ఇంట్లో. అంటే పిల్లలకి కొంచెం అవగాహన కలుగు చేస్తే అది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి అర్థమైంది. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు పోస్ట్ యాక్ట్ మనకు చాలా అవసరం. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకొకటి కూడా దీన్ని డెవలప్ చేయాలి, షీ పోర్టల్లో కూడా కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు. సో షీ పోర్టల్, సో ఈ హెరాస్మెంట్స్ అన్ని రకరకాలు. ఈవెన్ జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా, ఎందుకంటే ఒక్కసారి అబ్బా మీరు బాగున్నారు అని పొగట్టడం కూడా సెక్షువల్ హెరాస్మెంట్. అంటే అది ఏ ఉద్దేశంతో మనం అంటున్నాం అనేది ముందే మనము జాగ్రత్తగా ఉండాలంటే మనం అవగాహన కలుగు తీసుకోవాలి. మన పిల్లల్ని, మన చుట్టుపక్కల ఉండేటటువంటి ఎంప్లాయీస్ని, ఎన్జిఓస్ని పనిచేసే వాళ్ళని,
కార్మిక రంగంలో పనిచేసే వాళ్ళని అందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక ఆఫీసర్గా, ఒక ఎంప్లాయీగా మన మీద ఉంది.